గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం వట్టి చెరుకూరు మండలంలోని వింజనంపాడుగలో ఉమ్మడి టీడీపీ అభ్యర్థి బోర్ల రామాంజనేయులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే వృద్ధులను వికలాంగులను ఆప్యాయంగా హక్కున చేర్చుకుంటుందని ఆయన వివరించారు. అలాగే రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు సీఎంగా కావాలని, దళితులకు రావాల్సిన స్కీమ్స్ అన్ని రద్దు చేసిన సీఎం జగన్ను ఇంటికి పంపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని రామాంజనేయులు తెలిపారు. వింజనంపాడు ఎన్నికల ప్రచారంలో బోర్ల రామాంజనేయులకు అడుగడుగున ప్రజలు ఘన స్వాగతం పలికారు. తెలుసా, ఎమ్మెల్యే ఎక్కడ కూర్చోడు? కింద కూర్చుంటాడు. జిల్లా పరిషత్ సమావేశంలో కలెక్టర్ పైన ఉంటాడు. ఆయన ఎందుకు వచ్చాను? నా బిడ్డలు బాగు చేయాలని వచ్చాను. మీరు నాకు ఓటు వేయకుండా పర్వాలేదు, మారండి, మాట నిలుపుకోండి. మీరు ఎవరికైనా వేయండి, వైసీపీకి వేయండి. 400 ఓట్లు వైసీపీకి వేసేయండి. దాంట్లో 100 ఇక్కడ 300 అక్కడ, దేనికి రెండింటికి గడిపోతారు. ఇప్పుడు గాలి ఎట్లుంది? ఇప్పుడు గాలి వైపు పోటీ ఈసారి ఎవరికి వస్తుంది? ఓకే, మన మామూలు పందెం కడతాం, కోడి పందెంలో. ఈ కోడి కలుస్తుందంటే దానికే కదా కట్టేది. ఓడిపోయిందని ఎవరు కట్టరు కదా. మరి వైసీపీ ఓడిపోతుందని ఊరు సర్వేలు చెప్తుంటే